జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మనము శబరిమల యాత్రలో భాగంగా సెకండ్ డే అన్నమాట. ఈ సెకండ్ డే ఫస్ట్ దర్శనం వచ్చేసి ప్రపంచ వారసత్వ క్షేత్రమైన హంపి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మీరు చూస్తున్న నది వచ్చేసి తుంగభద్ర నది. ఈ నది రెండు నదుల కలయిక అన్నమాట. తుంగ ప్లస్ భద్ర, ఈ రెండు నదుల కలయికనే తుంగభద్ర నది. మన స్వాములు చూస్తున్నారు కదా, ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు తుంగభద్ర నదిలో. మొదటి విజయనగర సామ్రాజ్యం అనేది ఈ తుంగభద్ర నదిని ఆనుకొనే నెలకొన్నది. రాజులు, రాణులు, యోధులు అందరి జీవనాధారం ఈ యొక్క నదే. ఈ రాళ్ళు, ఈ కొండలు, ఈ నది ఒక్కసారి ఇక్కడ నిలబడి చూసినట్లయితే ఇది ఒక తెలియని అనుభూతిని అయితే ఇస్తుంది. చూస్తున్నారు కదా, మీకు వీడియోలోనే చూస్తుంటే అర్థమైపోవచ్చు. రకరకాల రాళ్ళు ఉంటాయి ఇక్కడ, రాళ్లతో కూడిన కొండలు. మరొక వైపు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన హంపి క్షేత్రం కూడా ఈ నదిని ఆనుకొని మనకు కనిపించడం జరుగుతుంది. పాటు వచ్చిన స్వాములంతా ఈ నదిలో స్నానం చేసి ఇక్కడ నుండి అయితే దేవాలయ దర్శనానికి అయితే వెళ్ళిపోయారు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా చిన్నపాటి ఒక గుడి టైపు, అందులో లోపల అయితే శివలింగం అయితే ఉంటుంది. ఈ యొక్క పూర్తి విజయనగర సామ్రాజ్యాన్ని, అదే హంపి క్షేత్రాన్ని పూర్తిగా మనము చూడాలనుకున్నట్లయితే వన్ డే పూర్తిగా సరిపోతుంది. వన్ డే వరకు పడుతుంది, ఎందుకంటే అంత ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ చూడడానికి. శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామికే 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 అయ్యప్ప 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 శ్రీదేవదేవం చతుర్వేదసారం శ్రీధర్మశాస్త్ర దక్షిణామూర్తి నమః. అయ్యప్ప 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 భగవతి శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప శివప్రసాదం శాస్త్రం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరదేవం శాస్త్రం ప్రణమామ్యహం. సమత్వేశ్వరం దేవం అస్మశత్రువినాశనం దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే మన యాత్రను మళ్ళీ ప్రారంభించి దగ్గరలోనే ఉన్న తుంగభద్ర డ్యామ్ దగ్గర అయితే ఆగినాం. ఇక్కడ మన స్వాములు వంట చేస్తున్నారు లోపల. చూస్తున్నారు కదా, తుంగభద్ర డ్యామ్ పార్కింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడనే వంట చేసుకోవడానికి టూరిస్టులు వస్తారు కాబట్టి ఎక్కువగా వంట చేసుకోవడానికి వాళ్ళకి సపరేట్గా ఇక్కడ డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఫైనల్గా సెకండ్ డే అయితే హాల్టింగ్ వచ్చేసి మనకు గోకర్ణ అయితే రీచ్ అయినాం. గోకర్ణ బస్ స్టాండ్ దగ్గరలోనే పార్కింగ్ ఏరియా ఉంటుంది మన బస్సులకి. బీచ్ వరకు వెళ్తే కానీ మనకి కొంచెం లాంగ్ చార్జీ బస్సులు కాబట్టి బీచ్ వరకు టర్నింగ్ ఉండదు కాబట్టి ఇక్కడనే బస్ స్టాండ్లో పార్క్ చేసుకోవడం ఉంటుంది. చూస్తున్నారు కదా, వీళ్ళంతా అయ్యప్ప స్వాములే, అక్కడికే శబరిమల వెళ్తున్న స్వాములే. వీళ్ళందరూ దాదాపుగా శబరిమల జ్యోతి దర్శనం టైంకి అన్ని బస్సులు కూడా మళ్ళీ నీలక్కల్ పార్కింగ్ ఏరియాకు రీచ్ అవుతాయి. అందరూ సేమ్ గోకర్ణ, మురుదేశ్వరు, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇట్లా లైన్గా ఇవన్నీ దర్శనాలు చేసుకుంటూనే వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకురాగలుగుతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.